మార్కు సువార్త 4:40 యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులతో మీరెందుకు భయపడుచున్నారు, మీరు ఇంకను నమ్మిక లేక ఉన్నారా అని వారిని అడగడం మనం చూస్తున్నాం. ఇక్కడ మనం గమనించినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు తన శిష్యులతో దోణిలో వెళ్తున్నప్పుడు తుఫాను రేగి అలలకు ఆయన శిష్యులు భయపడి ఆయనను లేపినప్పుడు ఆయన గాలిని గద్దించి సముద్రాన్ని నిమ్మలపరిచి వారితో ఈ మాటలు పలుకుతున్నాడు. మీరెందుకు భయపడుతున్నారు, మీరు ఇంకా అవిశ్వాసులుగా ఉన్నారని ఆయన వారిని గద్దించడం మనం చూస్తున్నాం. అవును, ఈ రోజు దేవుని ద్వారా మనం ఎన్నో కార్యాలను పొందుకున్నాం. ఆయన మన జీవితాల్లో ఎన్నో సమస్యల్ని నిమ్మలపరిచిన దేవుడు. ఆయన మనకుండగా మనం భయపడాల్సిన అవసరం లేదు. ఆయన యందు విశ్వాసం మాత్రం ఉంచగలిగితే చాలు. ఆయన శిష్యులు ఆయన చేసిన అద్భుతాలను చూసి కూడా ఆయన యందు విశ్వాసం ఉంచలేకపోతున్న పరిస్థితిని బట్టి ఆయన వారిని గద్దిస్తున్నాడు. కానీ ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారి చుట్టూ ఉన్న సమస్యల్లో ఆయనే వారిని కాపాడతాడు. కాబట్టి ఈ రోజు మన జీవితాల్లో ఎదురవుతున్న తుఫానుల్లో, సమస్యల్లో మనం ఆయన యందు విశ్వాసం ఉంచగలిగితే ఆయనే మనకు సహాయం చేసి ఆ తుఫానులను నిమ్మలపరుస్తాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.